నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం హెల్త్. ఇవాళ మనం అపోలో హాస్పిటల్ హైదర్గూడలో ఉన్నాం. డాక్టర్ నరేంద్ర గోగిరెడ్డి గారు సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్గా ఉన్నారు ఇక్కడ. అలాగే దాదాపు 15 ఏళ్ల పైబడి కూడా ఎన్నో సర్వీసెస్ అందిస్తూ ఉన్నారు గ్యాస్ట్రో ఎంట్రాలజీకి సంబంధించి. అలాగే సర్జికల్ స్థాయి వరకు, అంటే సర్జరీ చేసే స్థాయి వరకు కూడా గ్యాస్ట్రో ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, వాటికి నివారణ చర్యలు ఏమిటి, అసలు మనిషి యొక్క ఆరోగ్యం దేని మీద ఆధారపడి ఉంటుంది, ముఖ్యంగా పొట్టకి సంబంధించినంత వరకు కూడా ఎలాంటి సమస్యలు వస్తాయి, ఆ సమస్యలకి ఎలాంటి పరిష్కార మార్గాలు ఉంటాయి, అసలు ఒకవేళ ప్రాబ్లం ఎక్కువైతే కనుక సర్జరీ వరకు కూడా వెళ్ళాల్సిన అవసరం ఎందుకు ఏర్పడుతుంది, సర్జరీ అయిన తర్వాత అంతా సేఫ్గా ఉంటుందా, ఇవన్నీ కూడా డాక్టర్ గారితో మాట్లాడదాం, నరేంద్ర గారితో. సార్ నమస్కారం. నమస్తే అండి. డాక్టర్ గారు, ముఖ్యంగా సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్గా ఉన్నారు మీరు, అండ్ 15 ఏళ్ళ నుంచి ఎంతోమంది పేషెంట్స్ని చూస్తూ వస్తున్నారు. డాక్టర్ గారు, జనరల్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే ఏంటి, అసలు పొట్టకి సంబంధించి మనిషికి ఎందుకు సమస్య వస్తుంది? సో మన గట్ అంటే జీర్ణ వ్యవస్థ సార్ మన నోటి దగ్గర మొదలయ్యి కంప్లీట్గా కింద మోషన్ అయ్యేంత వరకు కంప్లీట్గా మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో సార్ అది డైజెస్ట్ అవ్వాలి. ఫస్ట్ మింగుడు పడాలి, మింగుడు పడిన తర్వాత స్టమక్లోకి ఎంటర్ అవుతుంది, అక్కడ దాన్ని గ్రైండ్ చేస్తుంది. అవును, గ్రైండ్ చేసినప్పుడు అది మనం తీసుకున్న ఫుడ్ని కంప్లీట్గా పిండిలాగా చేస్తుంది. దాని తర్వాత స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్తుంది. ఇక్కడ పని ఏంటంటే డైజెస్ట్ అవ్వటం, అందులో ఉన్న మంచి పదార్థాలు అన్నీ తీసుకొని మిగతా అంతా చెడు పదార్థాన్ని వ్యర్థాన్ని పెద్ద పేగులోకి అంటే కొలాన్లోకి వెళ్తుంది. అది విసర్జన ద్వారా మనం బయటికి ఎక్స్క్రీట్ చేస్తాం. సో ఈ డైజెషన్ కావటానికి ఉపయోగపడటానికి కొన్ని డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతుంటాయి. అవి మెయిన్గా హెల్ప్ అయ్యేది ఒకటి లివరు, రెండోది ప్యాంక్రియాస్, మూడోది పేగుకు సంబంధించిన దాని లైనింగ్ నుంచే కొన్ని జ్యూసెస్ అనేవి, వీటన్నిటి కలుపుకొని మన జీర్ణ వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. సో ఇందులో ఏ ఒక్కటి సరిగ్గా పని చేయకపోయినా దాని తాలూకా ఎఫెక్ట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. ఫర్ సపోజ్ మనకి గొంతు నుంచి ఆహారాలలో ఏమైనా ఇబ్బంది కానీ అడ్డు కానీ ఏర్పడింది అనుకోండి, మనకి మింగటానికి ఇబ్బంది అవుతుంది. ఫుడ్ తీసుకుంటే ఏదైనా నొప్పి రావటమో లేకపోతే అతుక్కున్నట్టు అవ్వటమో, ఇవి దాని తాలూకా ఇబ్బంది. అదే పొట్టలో డైజెస్టివ్ దగ్గర గ్రైండ్ చేసే పద్ధతిలో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, సరిగ్గా డైజెస్ట్ అవ్వదు, పూర్తిగా కొంచెం తిన్న వెంటనే ఫుల్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. అట్లాగే యాసిడిటీ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, అల్సర్స్ ఫామ్ అయినప్పుడు మంటలా అనిపిస్తూ ఉంటుంది. అట్లాగే పేగుల్లో సమస్య వచ్చినప్పుడు, పేగుల్లో సమస్య వచ్చినప్పుడు ఏమవుతుంది, డైజెషన్ సరిగ్గా అవ్వట్లేదు. సో ఫర్ సపోజ్ బైల్ అనేది సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వలేదు అనుకోండి, ఆర్ ప్యాంక్రియాటిక్స్లో ప్రాబ్లం ఉందనుకోండి, మనం తీసుకునే ఎక్సెస్ ఫ్యాట్ కానీ ఎక్సెస్ ప్రోటీన్స్ కానీ సరిగ్గా డైజెస్ట్ అవ్వదు. ఏ పార్ట్ డైజెస్ట్ అవ్వకపోయినా కూడా అది ఎక్సెస్ ఇండైజెషన్గా మనకి తెలుస్తుంది. అంటే ఎక్సెస్ గ్యాస్ రావటము, పొట్ట ఉబ్బరంగా రావటము, అంటే ఆ ఎక్సెస్ ప్రోటీన్ కానీ ఫ్యాట్ కానీ తీసుకున్నప్పుడు సడన్గా మనకి డిఫరెంట్ ఫీలింగ్, పొట్టలో నొప్పి రావటము లేదంటే ఉబ్బరం కావటము, ఇవి దాని తాలూకు సమస్యలు. అట్లాగే ఒకసారి ఇదంతా బాగానే ఉంది, మోషన్గా మారింది, మోషన్ని బయటకు పంపించాలి. దీనిలో సమస్య అంటే పెద్ద పేగుల సమస్య వచ్చింది అనుకోండి, సో మోషన్ బయటకు రాదు, మలబద్ధకం వస్తూ ఉంటుంది. లేదా మలబద్ధకం మరీ ఎక్కువైతే దాని తాలూకా కాంప్లికేషన్, ఏదో పైల్స్ కానీ ఫిషర్ కానీ ఇలాంటివి వచ్చే సమస్యలు ఏర్పడుతుంటాయి. సో ఇది ఓవరాల్గా గ్యాస్ట్రోఎంట్రాలజీ చెప్పేది ప్రాబ్లం. ఏ స్థాయి ఎక్కడైతే ప్రాబ్లం ఉన్నా దాని తగ్గట్టు దాని ప్రాబ్లమ్స్ మనకి బయట కనిపిస్తాం. బాడీ ఈజ్ సేయింగ్ ఇట్ సెల్ఫ్ అవుట్ సైడ్. అంతే కదా సార్. చాలా మందికి పొట్ట చాలా పెద్దగా ఉంటుంది, చాలా అంటే వాళ్ళు స్థూలకాయలు అయినా అవ్వకపోయినా కూడా, వాళ్ళకు ఒబేసిటీ ఉన్నా లేకపోయినా కూడా కొంచెం పొట్ట మాత్రం ఆడ్గా కనిపిస్తూ ఉంటుంది. అలా పొట్ట ఆడ్గా కనిపించే వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నట్టు కన్ఫర్మ్ అంటారా? అట్లా కన్ఫామ్ అని ఏం కాదు. పొట్ట పెద్దగా ఉంది అంటే అంటే ఒబిసిటీ అయి ఉండొచ్చు, ఒబిసిటీ కాకపోయినా అయి ఉండొచ్చు కొంతమంది. ఒబిసిటీ అంటే యూజువల్లీ లోపల చర్మం కింద ఫ్యాట్ పెరగటం, అట్లాగే పేగుల పైన కూడా కొవ్వు అనేది బాగా పెరిగిపోవటం, దాంతో పొట్ట పెద్దగా అనిపిస్తుంటుంది. అట్లా కాకుండా పొట్ట డైస్టెండ్ అవుతుందంటే, ఒకటి వాళ్ళ కండరాలైన పొట్టకు సంబంధించిన కండరాలైన వీక్ ఉండాలి, అంటే ఎప్పటి నుంచో వయసు మీద పడవ లేదంటే సరైన ఎక్సర్సైజ్ లేకను. మన పొట్టని కరెక్ట్గా టోన్ చేసి ఉంచేది రెక్టస్ మజిల్స్.
అంటే దాని టోన్ తగ్గిపోయినప్పుడు కూడా ఇట్లానే బోరలాగా ఉబ్బిపోతుంటాయి. ఓ ఇది ఒకటి అక్కడైనా సమస్య ఉండాలి. ఎస్ సార్. లేదు అట్లా కాదు అనుకుంటే లోపల పేగులు కూడా ఒక కైండ్ ఆఫ్ మజిలే. మామూలు సైకిల్ ట్యూబ్ ఎట్లా ఉంటుందో అట్లాగే ట్యూబ్స్ లా ఉంటాయి లోపల. ఎస్ సార్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో మేడప్ ఆఫ్ మజిల్. ఎస్ సార్. సో దాని టోన్ కోల్పోయినా కూడా అట్లాగనే పొట్ట అనేది ఉబ్బటం అవుతుంది. ఎస్ సార్. ఎస్ సార్. టోన్ పోయినా లేదంటే ఎక్కడ అడ్డుపడినా అట్లాగనే ఉబ్బుతుంది. సో సమస్య ఎక్కడ ఉంది అని చెప్పేసి గుర్తించవలసి ఉంటుంది. ఎస్ సార్, డెఫినెట్లీ సార్. సార్, ఈ మధ్యకాలంలో మీరు మొదట నేను అడిగిన ప్రశ్నకి సమాధానంగానే మొదలుపెట్టి చెప్పారు. గట్ హెల్త్ అంటున్నారు. గట్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. వాట్ ఈస్ ద గట్ అండ్ అంటే యాక్చువల్లీ మీరు చెప్పారు మనం తిన్నది లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయేంత వరకు కూడా జరిగే వ్యవస్థ మొత్తం గట్ అని చెప్పారు. సార్, ఒక మంచి వ్యవస్థని నెలకొల్పాలంటే మన బాడీలో ఖచ్చితంగా అంటే మనం ఇంటేక్ తీసుకునే వాటిని బట్టే ఆధారపడి ఉంటుంది. ఈ గట్ హెల్త్ బాగుండాలి అంటే ఏం చేయాలి సార్ జనరల్గా? సో గట్ హెల్త్ అంటే అందులో ఉండే కంప్లీట్ ఏదైతే మన డైజెషన్ ప్రాసెస్ కంప్లీట్ ఉందో దాన్ని మనం గట్ హెల్త్ కింద కన్సిడర్ చేస్తాం. అవునండి. సో రీసెంట్గా వచ్చిన ఆర్టికల్స్ కానీ అందరు చెప్పేదంటే గట్టు బాగుంటేనే మిగతా అన్నీ బాగుంటాయి అనేది. అంతే కదా సార్. ఇది ఆర్టికల్స్ వరకు కూడా వెళ్ళవు సార్. లిటన్ ఫ్యాక్ట్స్. ఫర్ సపోజ్ సరిగ్గా ఆహారం మింగుడు పట్టలేదు అనుకోండి, అతను రోజువారి దైనిక కార్యక్రమాలు సరిగ్గా అవ్వవు. అట్లాగే మోషన్ సరిగ్గా అవ్వట్లేదు అనుకోండి, అతను పని మీద అతను కాన్సన్ట్రేట్ చేయలేడు. పొట్టంతా నొప్పి వస్తున్నట్టు ఉబ్బరంగా ఉంది. ఇవేవి కూడా వాళ్ళ హెల్త్ రెగ్యులర్ యాక్టివిటీస్ అనేవి నార్మల్గా అవ్వవు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటనేది, గట్ హెల్త్ బాగుంటే అన్ని మిగతా బాడీ యాక్టివిటీ కూడా వీలైనంత వరకు బాగుంటుంది. సో వీటి వంతు గట్ నార్మల్గా ఉండాలంటే దాన్ని రెగ్యులర్ యాక్టివిటీస్ అనేవి చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. సో దాన్ని టోన్ చేసుకోవటం ఎట్లా అంటే డైలీ ఎక్కువ తినటం ఉండకూడదు. రెగ్యులర్గా అన్ని సమపాలల్లో మనం తీసుకోవాల్సిన డైట్ తీసుకోవాలి. కేవలం కార్బోహైడ్రేట్స్ లేదంటే కేవలం ప్రోటీన్స్ కేవలం ఫ్యాట్స్ అనేవి కాదు. మనకు రోజువారీ అవసరమైన డైట్లో కొంత పర్సంటేజ్ ఫ్యాట్ కావాలి, ఓ 30% ఫ్యాట్ కావాలి, ఓ 30% ప్రోటీన్ కావాలి, అండ్ ఒక మిగతా 40% కార్బోహైడ్రేట్స్ కావాలి. దీనికి తగ్గట్టే మన డైట్ అనేది ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఎగ్జాక్ట్గా అట్లా కాదు, కానీ మరీ అటు ఇటు ఎక్కువ అచ్చంగా కొంతమంది ఏంటంటే ఓన్లీ ప్రోటీన్ తీసుకుంటూ ఉంటారు. అవునండి. ఈ మధ్యకాలంలో మన వాట్సాప్ యూనివర్సిటీలో సెకండ్కో టిప్ వచ్చేస్తుంది. రకరకాల టిప్స్ వచ్చేస్తున్నాయి. అవి చూసేస్తున్నారు, ఇంటి వైద్యాలు చేసేసుకుంటున్నారు. ఆల్మోస్ట్ లేకపోతే మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో తెచ్చేసుకోవడం, వాళ్ళు సొంత వైద్యం చేసేసుకోవడం, ఇలాంటివి పొట్టకి సంబంధించి గ్యాస్ట్రోకి సంబంధించి పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉందంటారా? ఎట్లా? సమస్యలు స్టార్టింగ్లో చిన్నగానే మొదలవుతుంటాయి. ఎప్పుడైతే అశ్రద్ధ చేస్తుంటామో అవి మెల్లమెల్లగా పెరిగే అవకాశాలు ఉంటాయి. అట్లా అయితే కానీ వీటిలో మీరు అన్నట్టు 90% సమస్యలు అసలు ఏం చేసినా చేయకపోయినా వాటందరికి అవే తగ్గే సమస్యలు ఉంటాయి. అంటే మన బాడీ మెకానిజం ఎలా ఉంటుంది? బాడీ మనకి దాని తగ్గట్టు ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ మెకానిజం టు ఫైట్ అగైన్స్ట్ ది డిసీజెస్. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇమ్యూనిటీ. సో మన చిన్న వైరల్ ఇన్ఫెక్షన్ అవనివ్వండి, చిన్న ప్రాబ్లమ్స్ అవనండి, అవన్నీ బాడీ హిట్ హ్యాస్ ఓన్ ఇమ్యూనిటీ విచ్ ఫైట్స్ అగైన్స్ట్ ఇట్ అండ్ రెడ్యూసెస్ ఇట్. ఎస్ సార్. అండ్ డాక్టర్ గారు, చాలామందికి పుల్లటి తేనుపులు వస్తాయి, పులితేను పడిపోయింది అంటూ ఉంటారు. ఎందుకని వస్తూ ఉంటాయి? పులితేను పడిపోవడం అంటే ఏంటి? అరక్కపోవడమా? అరగకపోవడం అనేది గ్యాస్ట్రోకి సంబంధించిన సమస్యగా భావించవచ్చా? మీరు ఇన్ జనరల్ అబ్జర్వ్ చేసి ఉంటే ఆర్ బేసిక్ సైన్స్లో కానీ చెప్పేది ఏంటంటే యాసిడ్స్ ఆర్ సోర్ ఇన్ టేస్ట్. ఎస్. ఓకే, అంటే యాసిడ్స్ అన్నీ కూడా పుల్లగా ఉంటాయి. సో మనకి నోటికి లోపల నుంచి మనకి బయట గొంతు వరకు వచ్చి పుల్లగా తగిలిందంటే అక్కడ వరకు మనకి యాసిడ్ వచ్చి తగులుతుంది అని అర్థం. సో నార్మల్గా మన జీర్ణ వ్యవస్థలో యాసిడ్ అనేది ఎక్కడ ఉంటుందంటే మెయిన్ ఓన్లీ స్టమక్లో ఉంటుంది. మరి స్టమక్ నుంచి పైకి వస్తే అది సమస్య కదా? సో అదే చెప్పాను. ఆహార నాళానికి ఈ పొట్టకి మధ్యలో స్పింక్టర్, లోవర్ ఈసోఫాగల్ స్పింక్టర్ అని అంటాం. ఎస్ సార్. సో అది యూనిడైరెక్షన్, అంటే ఫుడ్ మాత్రం కిందకి వెళ్తుంటుంది. ఎప్పుడో ఒకసారి అంటే పొట్ట మరీ ఉబ్బరంగా అయినప్పుడు ట్రాన్సియంట్ రిలాక్సేషన్స్ అప్పుడు మాత్రం ఆ కొద్ది రిలీజ్ చేయడానికి ట్రాప్డ్ గ్యాస్ రిలీజ్ చేయడానికి రిలీజ్ అవుతూ ఉంటాయి. బట్ కొంతమంది వేరియస్ కారణాల వల్ల, అంటే ఊబకాయం కానివ్వండి, అంటే ఒబెసిటీ కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, ఆర్ వేరే ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి, ఆ స్పింక్టర్ అనేది లాక్స్ అయిపోతుంది. లాక్స్ అంటే లూజ్ అయిపోతుంది.
ఎస్ సార్. ఎప్పుడైతే లూజ్ అయిపోతుందో ఈ యాసిడ్ అనేది పైకి వెళ్ళటానికి ఆస్కారం ఉంటుంది. ఇనిషియల్గా కొన్ని స్టేజ్లో కొంత మేరకు మాత్రమే, అంటే ఛాతి వరకు వెళ్తుంటాయి. అప్పుడు ఛాతిలో మంట మాత్రమే తెలుస్తుంటుంది, ఛాతికి టేస్ట్ సెన్సేషన్ లేదు కదా. అవునండి. సో అది అలా బయటపడుతుంది. ఆ యాసిడ్ ఇంకా పైకి వెళ్ళినప్పుడు, గొంతు వరకు వెళ్ళినప్పుడు మనకి అది పులి తేన్పులు వచ్చినట్టు అవుతుంది. కొంతంత మంట వస్తుంది, అవునండి. పుల్ల తేన్పులు వస్తుంటాయి. అవును. ఒక్కోసారి ఇంతగా పైకి వెళ్ళి లంగ్స్లోకి కూడా పడినప్పుడు కొంచెం దగ్గు కూడా, రాత్రిపూట ఎస్పెషల్లీ దగ్గు కూడా రీజన్స్ ఉంటాయి దానికి. దిస్ ఇస్ కాల్డ్ గ్యాస్ట్రోఇసోఫేగల్ రిఫ్లక్స్ డిసీజ్. ఎస్ సార్. సార్ డాక్టర్ గారు, జనరల్గా కొంతమంది ఏదర్ అంటే మనం తెల్లారు లేచిన దగ్గర నుంచి మొదలు పెడితే ఇంటేక్ చాలా తీసేసుకుంటూ ఉంటాం. అంటే ఒక పద్ధతి పాడు లేకుండా తినేవాళ్ళని తాగేవాళ్ళని కూడా చూస్తూ ఉంటాం. ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్ చాలా గట్టిగా తిన్నాం అనుకోండి, లంచ్ చేయడం అనేది డెఫినెట్గా ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అవుతుంది, ఎందుకంటే ఆకలేదు. ఇటువంటి సందర్భంలో చాలామంది టైం పాటిస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా తినేయాలి అంటే, నా క్వశ్చన్ ఏంటంటే, ఆకలి వేసినా వేయకపోయినా నేను ఒక టైం పాటిస్తాను కాబట్టి ఎంతో కొంత తినేయాలి. ఈ కాన్సెప్ట్ కరెక్టేనా? దీనివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? ఈ కాన్సెప్ట్ ప్రాబ్లం ఏం లేదు, కానీ మీరు చెప్పిన దానిలో చాలా వరకు వాస్తవం అయితే ఉంది. ఎస్ సార్. ఏంటంటే టైం మంచిగా ఉన్నప్పుడు మనం టైంకి టు టైం తింటే దాని తగ్గట్టు డైజెషన్ కూడా, దానికి సర్కేడియన్ రిథమ్స్ అంటారు. ఎస్ సార్. అంటే మనిషి ఒకటి అలవాటు పరుచుకుంటే దాని తగ్గట్టు లోపల ఉన్న బాడీ సిస్టమ్స్ కూడా దాని తగ్గట్టు అలవాటు పడతాయి. అవునండి. సో డైలీ ఒకే టైంకి ఒకే అమౌంట్ తీసుకున్న వాళ్ళకి అది డైజెషన్ ప్రాసెస్ ఎటువంటి ప్రాబ్లమ్స్ యూజువల్లీ తక్కువగా ఉంటాయి. ఎస్ సార్. సో ఎప్పుడైతే ఈ రిథమ్ బ్రేక్ అవుతుందో, అంటే ఒకసారి ఎక్కువ, ఒకసారి తక్కువ, ఒకసారి స్పైసెస్ ఎక్కువ, ఒకసారి హైలీ కాన్సన్ట్రేట్ షుగర్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు దాని తగ్గట్టు డైజెస్టివ్ సిస్టమ్ సడన్గా మారిపోయే అవకాశాలు తక్కువ. ఎస్ సార్. సో దాని తాలూకా కొంచెం ఎఫెక్ట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. అవి మరీ క్రానిక్గా మారుతున్నప్పుడు ప్రాబ్లమ్స్, సివియర్ ప్రాబ్లమ్స్గా మారే అవకాశాలు ఉంటాయి. ఎస్ సార్. అండ్ సార్, నవేడేస్ మీరు చూస్తున్న ఇప్పుడు పేషెంట్స్లో ఎక్కువ శాతం మంది ఏ వయసుల వాళ్ళు ఉన్నారు? అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు ఏ వయసుల వాళ్ళు ఎక్కువగా మీరు అబ్జర్వ్ చేసినటువంటి దృష్ట్యా? ఒక 15 ఏళ్ల పైబడి మీరు ఎంతోమంది పేషెంట్లను ట్రీట్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో నవేడేస్ అని ఎందుకు అడగాల్సి వచ్చిందంటే, ఇప్పుడున్న ఆహారపు అలవాట్లు కానీ, ఇప్పుడున్నటువంటి జాబ్ ఎన్విరాన్మెంట్ కానీ, టైమింగ్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి, మనకు తెలియదు కాదు. సో ఏ వయసులో వాళ్ళు ఎక్కువగా వస్తున్నారు, ఎవరికి ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది? గ్యాస్ట్రిక్ సమస్యలు ఇంతకు ముందు నుంచి ఇప్పటి వరకు కంపేర్ చేసుకుంటే ఒక వయసు దాటిన తర్వాత, అంటే 55-60 దాటిన తర్వాత గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి యూజువల్ కామన్. ఎస్ సార్. ఆ కామన్ సెట్ ఆఫ్ పీపుల్ అట్లానే ఉన్నారు. బట్ ఇప్పుడు కొత్తగా చూస్తున్న సమస్యలు ఏంటంటే, యంగ్ పీపుల్లో కూడా ఇవి పెరుగుతూ ఉన్నాయి. ఆ సెట్ అట్లానే ఉంది, బట్ ఈ సెట్ ఆఫ్ పాపులేషన్, అంటే ఆ సెట్ ఎలా ఉందంటే, వాళ్ళు వయసు రీచ్ వాళ్ళకి వస్తుంది ఆబ్వియస్లీ. ఈ 15 to 30 ఈ రీజన్ లో ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న కొందికి పెరుగుతుంది. 15 to 30 years మధ్యలో వాళ్ళు. ద రీజన్ బీయింగ్ సార్, టైం అడ్జస్ట్మెంట్ సరిగ్గా లేకపోవటము, ఆహారపు అలవాట్లు మారిపోవటము. ఎస్ సార్. సో ఇవన్నీ కారణాలు. అండ్ సార్, కంపారిటివ్లీ మేల్స్ అండ్ ఫిమేల్స్ తీసుకుంటే కనుక ఎవరికి ఎక్కువగా గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారు మీరు చూస్తున్న కల్లా? అలా ఏం లేదు, ఇద్దరికి కామన్ గానే ఉంటాయి. వాళ్ళ ఆహారపు అలవాట్లు, వాళ్ళ డైలీ అలవాట్లను బట్టి, యాక్టివిటీస్ని బట్టి ఎవరికైనా వచ్చే అవకాశాలు కామన్ గా ఉంటాయి. కామన్ గానే వస్తున్నారు జనం. అయితే జెనెటిక్ జెండర్ బయాసెస్ అనేది గ్యాస్ట్రిక్ సిస్టమ్ కి లేదు. సార్, డాక్టర్ గారు, జనరల్ గా నవ్వేడేస్ చూస్తే కనుక ప్రతి ఒక్కళ్ళకి అన్ని తెలిసిపోతున్నాయి. ప్రతిదీ కూడా హోమ్ రెమెడీ కావచ్చు, వాళ్ళంతటా వాళ్ళు వాట్సాప్లో వచ్చి ఒక పోస్ట్ చూసి ఇన్స్పైర్ అయిపోయి, అంటే చాలా చాలా డైట్ ప్లాన్లు వచ్చేస్తున్నాయి. సో ఓన్లీ మీరు 12 hours తినేసి మిగతా 12 hours పొట్టను ఖాళీగా వదిలేయండి, లేదా ఫ్యాట్ ఎక్కువ తీసుకోండి, పొద్దున్నే లేచిన వెంటనే కొబ్బరి నూనె మాత్రం తాగండి, ఇలాంటి చాలా చాలా వింటున్నాం. అండ్ ఫ్రూట్స్ మాత్రం తినండి ఒక వారం రోజులు. ఒక వారం రోజుల పాటు ఓన్లీ రైస్ మాత్రం తినండి. ఒక వారం రోజుల పాటు లిక్విడ్స్ మీద ఉండండి. ఇవన్నీ ఏంటి సార్, ఇవి పాటించచ్చా? ఇవన్నీ ఏమైనా గ్యాస్ట్రో ఎంట్రాలజీకి సంబంధించి, అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటాయా ఏంటి సార్? సో డైట్ ప్లాన్స్ ఎస్పెషల్లీ ఏంటంటే, మీరు చెప్పిన వాటిలో సగం పాటించేవి ఉన్నాయి, సగం పాటించకూడనివి కూడా ఉన్నాయి. ఎస్ సార్. సో ఎప్పుడైనా కంప్లీట్ చేంజ్ ఆఫ్ డైట్, అంటే నార్మల్గా రోజు తీసుకునే డైట్ కన్నా
చాలా వేరియేషన్. అంటే ఫర్ సపోజ్ ఈరోజు నార్మల్ డైట్కి రేపు ఒకటో 2 ఎగ్స్ తీసుకోవటము, లేవు వెజిటేరియన్ తీసుకోవటము, దట్ ఈస్ నార్మల్ డీవియేషన్. అట్లా కాకుండా కంప్లీట్ డీవియేషన్ అంటే ఫర్ సపోజ్ మీరు చెప్పినట్టు ఓన్లీ కొబ్బరి నూనె తాగటం అనో, లేదా ఓన్లీ ఫ్యాట్ తీసుకొని ఉండటం అని, దీస్ ఆర్ అంటే ఇవన్నీ డైట్స్ కూడా ప్రిస్క్రైబ్డ్ డైట్స్ ఉన్నాయి. కిటోటిక్ డైట్ అని చెప్పేసి ఇవన్నీ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ సార్. సో ఇవన్నీ బట్ దాని తాలూకా సైడ్ ఎఫెక్ట్స్ తెలియకుండా ఇవి స్టార్ట్ చేయటం అనేది చాలా చాలా డేంజర్. వాటి తాలూకా ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయో డెఫినెట్లీ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎఫెక్ట్స్ అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ ఇట్స్ ఓన్ సైడ్ ఎఫెక్ట్స్. మన ఎఫెక్ట్స్ చూసినంత ఇంట్రెస్ట్గా దాని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనం చూడము. ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తాలూకా గ్యాస్ట్రెంటాలజిస్ట్కో లేదా డైటిషియన్కో తెలుస్తూ ఉంటాయి. సో ఇలాంటి డైట్స్ చేసే ముందు ఎవరిని కాదు ఖచ్చితంగా చేయకూడదు అని చెప్పను, కానీ చేసేవాళ్ళు ఖచ్చితంగా అండర్ డాక్టర్ అబ్జర్వేషన్లోనే చేస్తే బెటర్గా ఉంటుంది. ఏ మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా దాన్ని ఇమీడియట్గా బ్రేక్ చేయటమో లేదా దాన్ని మాడిఫై చేసుకోవటం అనేది వీలు ఉంటుంది. ఎస్ సార్. సో అందుకని డైట్ పాటించే వాళ్ళు ఒక్కసారి డాక్టర్ గారిని సంప్రదించి చేస్తే బెటర్, కంపల్సరీ. ఎస్ సార్. సార్ ఇప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజీలో సర్జరీ స్థాయి వరకు కూడా ఎందుకు వచ్చేస్తుంది? మీరు ఆల్రెడీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో ఉన్నారు, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా చేస్తున్నారు. సో అంటే అసలు పొట్టకొచ్చే ప్రాబ్లము సర్జరీ స్థాయికి ఎందుకు వెళ్ళిపోతుంది? అంత సివియర్ ప్రాబ్లమ్స్ వస్తాయి పొట్టకి? సర్జరీ చేయవలసిన సమస్యలు అంటే ఆ సివియారిటీ అని అనుకోకండి. అట్లానే మెడికల్గా చేసే ఓన్లీ ఏం సివియర్ కాదు అని చెప్పేసి ఏం కాదు. ఎస్ సార్. ఒకసారి క్యాన్సర్ చేయి దాటిపోతే వాటికి కేవలం మెడిసిన్స్ పెడతాం, అట్లానే అది సమస్య తక్కువ అని కాదు కదా. సో ఏంటంటే కొన్ని సమస్యలు మెడిసిన్స్ ద్వారా ట్రీట్ అవుతుంటాయి, కొన్ని సమస్యలు మెడిసిన్స్ ద్వారా ట్రీట్ అవ్వవు. ఎస్ సార్. అంటే మెడిసిన్స్ ద్వారా పూర్తి స్థాయి ఫలితం రాకపోవచ్చు, ఆర్ దానికి అసలు మెడిసినే లేకపోయి ఉండొచ్చు. అవును, అంతే కదా సార్. ఓకే, సో అలాంటి వాటికి సర్జరీ చేయాల్సిన అవసరం పడుతుంది. ఎస్పెషల్లీ కొన్ని సమస్యలు ఎట్లా అంటే ఎపెండిసైటిస్ అవ్వనివ్వండి, క్యాన్సర్స్ అవ్వనివ్వండి, ఆర్ కొన్ని వేరే హెర్నియాలు అవ్వనివ్వండి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా సర్జరీ చేయాల్సిన అవసరం. ఎనటామికల్గా వచ్చిన సమస్యలు మేజర్గా సర్జరీస్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. అట్లా అది కాకుండా ఇన్ఫెక్షన్, చిన్న స్థాయి ఇన్ఫెక్షన్స్ ఎర్లీ స్టేజ్లో ఆర్ గ్యాస్ట్రిక్ సమస్య, ఎర్లీ యాసిడిటీ సమస్యలు, ఇవన్నీ యూజువల్గా 99% మెడిసిన్స్ ద్వారానే తగ్గుతాయి. ఎస్ సార్. సార్ డాక్టర్ గారు జనరల్గా అంటే జనరల్ కండిషన్లో చూస్తే కనుక క్యాన్సర్స్ అని చెప్పేసి అన్నారు. పొట్టకు వచ్చేటువంటి క్యాన్సర్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి? వాటిని గుర్తించడం ఎలా? మీ దగ్గరికి ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఏదో సంథింగ్ పొట్టలో ప్రాబ్లం వచ్చాడు, ఏదో జీర్ణశక్తి సరిగ్గా లేదు, లేకపోతే రెగ్యులర్గా మోషన్స్ వెళ్ళిపోతున్నాయి, ఇలాంటి ఏమన్నా సీరియస్ విషయంతో వచ్చినప్పుడు అది క్యాన్సర్కి లీడ్ అవుతుందా? క్యాన్సర్ సమస్యలు ఎలా ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయి పొట్టకు సంబంధించి? క్యాన్సర్ ఇన్ని రకాలని కాదు, కానీ దాన్ని ఏ పార్ట్లో వచ్చింది అన్న దాన్ని బట్టి దాని సమస్యలు అంటే దాని సిమ్టమ్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో మెజారిటీ గట్లో వన్ మేజర్ సిమ్టమ్ ఆఫ్ క్యాన్సర్ ఈజ్ బ్లీడింగ్. మ్యూకోజాలో ఎప్పుడైనా స్టార్టింగ్ ఫ్రమ్ ఈసోఫాగస్ టు యానస్ ఏ పార్ట్లో క్యాన్సర్ వచ్చినా కూడా బ్లీడింగ్ అనేది దాని ఫస్ట్ అండ్ మెయిన్ లక్షణం. ఓకే, అంటే ఇన్నర్ బ్లీడింగ్, లోపల బ్లీడింగ్. ఎస్ సార్. సో ఆ ఇన్నర్ బ్లీడింగ్ ఎట్లా ఐడెంటిఫై చేసుకోవటం అనేది మనకి మెయిన్ థింగ్. సో అప్పర్ పార్ట్లో అంటే ఈసోఫాగస్లో కానీ స్టమక్లో కానీ బ్లీడింగ్ కిందకు వచ్చేటప్పటికి నల్లగా అయిపోతుంది. దాన్ని మనం వైద్య భాషలో మెలినా అంటాము. సో మన మోషన్ ఎప్పుడైనా నల్లగా అవుతుంది అనుకుంటే మనం అర్థం చేసుకోవాల్సింది అంటే బ్లీడింగ్ పైన ఆహార నాళంలో కానీ పొట్టలో కానీ సంథింగ్ ప్రాబ్లం ఉంది. అది క్యాన్సర్ అవ్వాలని అవసరం. అంటే మోషన్ ఎట్టి పరిస్థితుల్లో బ్లాక్ కలర్ లో అవ్వకూడదు ఎవరికి. యూజువల్గా బ్లాక్ అవుతుంది అంటే ఎక్స్పెషల్ కొన్ని వేరే కండిషన్ అంటే ఐరన్ టాబ్లెట్స్ అవన్నీ తీసుకునే వల్ల కూడా అవ్వచ్చు. బట్ మెజారిటీ ఆఫ్ టైమ్స్ ఇట్ కుడ్ బి బ్లీడింగ్. అట్లా కాదు, కొంతమంది మోషన్లో రెడ్గా యాజ్ ఇట్ ఈస్ బ్లీడింగ్ తెలిసిపోతుంది. మనం ఏమనుకుంటామంటే అదే పైల్స్ ఏదో అనుకుంటాం. అట్లా అన్ని పైల్స్ అవ్వకపోవచ్చు. అండ్ ఈ కాలంలో క్యాన్సర్లు ఎక్కువగా పెరుగుతున్నాయి. సో డెఫినెట్గా ఒకసారి డాక్టర్ గారి దగ్గర చూయించుకోవాల్సి ఉంటుంది. అది క్యాన్సరా లేదా పైల్సో ఏ ఫిషరోనా అది తెలుసుకోవాలంటే అది డాక్టర్ దగ్గర మాత్రమే చూసి చెప్పగలిగే అంశం. ఎస్ సార్.
ఇది ఒక మెయిన్ సమస్య. ఇవి కాకుండా క్యాన్సర్ ఎట్లా ఇంకా వేరే లక్షణాలు ఏంటంటే ఆకలి సరిగ్గా వేయకపోవటం, టైంకి పర్టికులర్ టైంకి లేదా ఆకలి తగ్గిపోవటము, ఓకే, బరువు తగ్గిపోవటం సడన్ గా. అంటే ఒక 3 నెలల్లో సడన్ గా మనం 70 కిలోలు ఉంటే 60 కిలోలకి పడిపోవటము, పొట్ట సడన్ గా ఉబ్బరం, సడన్ గా అవుట్ ఆఫ్ నోవేర్ డిస్టెన్షన్ రావటము, తిన్నది అడ్డుపడిపోవటము. ఓకే, సో ఇవి అంటే మింగుడు పడటం కానీ పొట్టలో అడ్డుపడిపోవటం కానీ, లేకపోతే మోషన్ సరిగ్గా కిందకి రాకపోవటం, ఇవన్నీ కూడా రిలేటివ్ సిమ్టమ్స్. ఓకే, 100%లో ఉండవు, అట్లీస్ట్ 50 to 60% ఇవి ఉండవు. బట్ మెజారిటీ ఆఫ్ పీపుల్లో ఫైండ్ అయ్యే సిమ్టమ్ ఏంటంటే బ్లీడింగ్. ఎస్ సార్, ఆ బ్లీడింగ్ కూడా మోషన్ రూపంలో తెలుస్తుంది, అది కూడా బ్లాక్ కలర్లో ఉంటుంది. డైలీ మనం మోషన్ మనం చూసుకుంటే మనకి చాలా వరకు ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేసే అవకాశాలు ఉంటాయండి డెఫినెట్లీ డాక్టర్ గారు. అండ్ చాలామంది అంటే ఈ తిళ్ళ హ్యాబిట్లో తినే విషయంలో అన్నం తింటున్నప్పుడు ప్రతి ముద్దకి నీళ్లు తాగుతున్నట్టుగా తాగుతూ ఉంటారు చాలామంది. అంటే అసలు మామూలుగా మనం డైలీ తీసుకునే రెగ్యులర్ మీల్లో కాస్త మీల్స్ తిన్నాక ఎంతసేపటికి నీళ్లు తాగితే మంచిది? ఈ సందేహం చాలామందికి వస్తూ ఉంటుంది. ఎంతసేపటికి నీళ్లు తాగితే కరెక్ట్గా డైజెషన్ అవుతుంది, ప్రాబ్లం ఏం లేకుండా ఆ తర్వాత మన పని మనం చేసుకోవచ్చు, లేకపోతే అన్నం తినే ముందు 1 గ్లాసు నీళ్ళు తాగమంటూ ఉంటారు. ఈజ్ ఇట్ రైట్ సార్? అది ఎంతవరకు కరెక్ట్? అసలు అన్నానికి నీళ్ళకి సంబంధించి ఏం చెప్తారు డాక్టర్ గారు? మీరు ప్రతి ముద్దకి నీళ్ళు అనేది అవసరం అనేది తప్పు, కానీ అట్లా చేస్తున్నాడైతే ఖచ్చితంగా అతనికి ఏదైనా ప్రాబ్లం ఉండాలి. అట్లా కాదనుకో మిగతా అన్నానికి వాటర్కి ఎంత తీసుకోవాలి, ఏం తీసుకోవాలనుకుంటే దేర్ ఇస్ నో ప్రిస్క్రైబ్డ్ అమౌంట్, ఖచ్చితంగా ఇంతే తీసుకోవాలి ఇంతే తీసుకోవాలని ఏం లేదు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ సబ్జెక్టివ్ సెన్సేషన్. మన బాడీ ఎప్పుడు కూడా డిహైడ్రేట్ అవుతున్నా వాటర్ ఇంత ఇదిగో మనకి మెయిన్గా వాటర్ అవసరం అవుతుంది అని తెలిసినప్పుడు ఆబ్వియస్లీ షోస్ మనకి డిహైడ్రేట్, మన దాహం వేస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ సేమ్ బాడీ ఇట్ సెల్ఫ్ సేయింగ్ దట్ ఐ నీడ్ వాటర్. సో అప్పుడు తీసుకోవాలి. అండ్ మీల్స్ టైంలో మధ్య మధ్యలో తీసుకోకూడదు అని చెప్పడానికి ఏం లేదు, కానీ బట్ దానివల్ల వచ్చే సమస్య కొన్ని ఉన్నాయి. మనం మీల్స్ ఎక్కువ తీసుకున్న టైంలో వాటర్ కూడా ఎక్కువ తీసుకుంటే మన స్టమక్ కెపాసిటీ అనేది తక్కువ అవుతుంది. మనం షార్ట్ అమౌంట్లో ఎక్కువ తీసుకోవాల్సిన దానిలో వాటర్ అనేది ఫిల్ అవుతుంది. సో మనం తీసుకునే కెపాసిటీ తక్కువైపోతుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, వాటర్ అనేది ఈజీగా రిఫ్లెక్స్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అవును సార్. సో తిన్న వెంటనే యూజువల్లీ లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది యూజువల్లీ ఆస్క్ దెమ్ టు అవాయిడ్. 1 or 2 glasses ఆఫ్ వాటర్ ఈజ్ పర్లేదు. అండ్ ఇట్ ఆల్సో ప్రమోట్స్ టు ఈజీ మూమెంట్ ఆఫ్ ది ఫుడ్. ఎస్ సార్. అంటే తిన్నాక ఎంతసేపటికి నీళ్లు తాగితే బెటర్ సార్? అలా ఏమన్నా ఒక పర్టికులర్ టైం ఏమన్నా? అలా పర్టికులర్గా ఏం లేదు. అండ్ తిన్నాక ఎంతసేపటికైనా తీసుకోవచ్చు యూజువల్లీ. బట్ ఫుడ్ కంప్లీట్గా కిందకి వెళ్ళడానికి ఇట్ టేక్స్ 4 hours. 4 hours కంప్లీట్గా. ఓకే, సో యూజువల్గా దాహం వేసినప్పుడు తాగండి, లేదంటే ఒక 2.5 hour to 1 hour తర్వాత యూజువల్లీ వాటర్ తీసుకోవచ్చు, ఇబ్బంది తీసుకోవచ్చు. ఎస్ సార్. డాక్టర్ గారు, జనరల్గా వారంలో ఒక పూట పూర్తిగా భోజనం మానేసి అంటే పొట్టని మార్చండి అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. అంటే ఖచ్చితంగా ఇది పాటిస్తే మంచిదంటారా? ఒక రోజు అసలు ఏం తినకుండా జస్ట్ లిక్విడ్సే తీసుకుంటూ ఉండడం అంటే నథింగ్ బట్ ఉపవాసం. తెలుసు కదండి, ఆడవాళ్ళు చాలా ఉపవాసాలు చేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా పొట్టకి? ఉంటుందండి డెఫినెట్గా. ఇది కొత్తగా చెప్పిన మెథడ్ ఏం కాదు, ఎప్పటి నుంచో పాతకాలం నుంచి పాటిస్తున్న మెథడే. అండ్ ఇప్పుడు మీరు చెప్తున్న అనుకున్న కీటోటిక్ డైట్ కూడా ఇవన్నీ కూడా దాని తాలూకా నుంచి వచ్చినవే అనుకుంటున్నాను నేను. సో ఏంటంటే ఎప్పుడైతే స్టార్వేషన్లోకి వెళ్తామో డెఫినెట్లీ గట్ ప్రాసెస్ అనేవి కొంచెం మారుతుంటాయి, కొంచెం కీటోసిస్ ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. ఆబ్వియస్లీ కొంచెం డైజెస్టివ్ ప్రాసెస్ అని ఇంప్రూవ్ అవుతుంటుంది. ఏమన్నా లోపల పేరుకుపోయిన ఇంప్యూరిటీస్ కూడా ఏమైనా ఉంటే కొంచెం అడ్జస్ట్ అవుతుంది బాడీ. డెఫినెట్లీ అప్పుడప్పుడు ఉపవాసం చేయటం అనేది ఇస్ అ గుడ్ థింగ్ అండ్ ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ నార్మలైజేషన్ ఆఫ్ ది బాడీ. అట్లానే రోజులు తరబడి ఏమి కాదు. అండ్ దాని తాలూకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉంటాయి. సో ఉపవాసం అనేది అందరూ చేయగలిగిన పని కాదు. ఉపవాసం చేస్తున్నామో అదేదో దైవకార్యమో అలానికి ప్రతి ఒక్కళ్ళు కాకుండా ఏ డయాబెటీస్ ఉన్న వాళ్ళు, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు వీలైనంత వరకు దాన్ని అవాయిడ్ చేయటం మంచిది. నార్మల్ రెగ్యులర్ హెల్దీ పర్సన్ కెన్ డూ ఇట్.
ఎస్ సార్, గ్యాస్ట్రో ఎంట్రాలజీ స్టడీ చేస్తుంది పేగులకు సంబంధించి, అంటే కొలన్ సంథింగ్ ఏదో చెప్పారు, అండ్ ఆ తర్వాత లివర్ అండ్ ప్యాంక్రియాస్. మన పేగులకు సంబంధించి చాలా వరకు చెప్పారు మీరు. అండ్ మరో ముఖ్యమైన విషయం పేగుల గురించి అంటే గుర్తొచ్చింది, చాలామంది అంటే ఆఫ్టర్ కోవిడ్ కానీ కోవిడ్ టైంలో కానీ పేగులు క్లీన్ అవ్వాలంటే, పేగులు పరిశుభ్రం అవ్వాలంటే ఖచ్చితంగా పుల్లటి మజ్జిగ తీసుకోవడం, అందులో హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా ఉంటుంది, అలాగే పుల్లటి పెరుగు అన్నం తినడం మంచిది అని చెప్పేసి విన్నాను నేను చెప్పడం. ఈజ్ ఇట్ రైట్ సార్? నిజంగా అటువంటి యోగర్ట్ అంటే కాస్త పుల్లగా ఉన్నవి తింటే కనుక, అంటే ముఖ్యంగా మజ్జిగ ఇది కొంచెం ఈ పెద్ద ప్రేవుని క్లీన్ చేస్తుంది అంటారు. ఈజ్ ఇట్ రైట్ సార్? క్లీన్ అని కాదు, ఐ మీన్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఓన్లీ. ఇదేమి కొత్తగా వచ్చింది కాదు, తరతరాల నుంచి ఎప్పటి నుంచో మన ఇండియన్ డైట్లో పెరుగన్నం ఆర్ మజ్జిగ మజ్జిగ పార్ట్ ఆఫ్ అవర్ డైట్. అవును సార్, అవును. సో అండ్ ఇట్ హ్యాస్ ఇట్ సైంటిఫిక్ బేసిస్ ఆల్సో. కర్డ్ ఆర్ ఎనీ యోగర్ట్ ఈజ్ అ టైప్ ఆఫ్ ఫర్మెంటెడ్ ఫుడ్ అండ్ ఇట్ హ్యాస్ ఇస్ అ ప్రోబయోటిక్ అండ్ సో మనకు కావాల్సిన మంచి బ్యాక్టీరియా అనేది అందులో ఉంది. అండ్ ఇట్ ఈస్ హెల్పింగ్ అవర్ గట్ ఆల్సో, విచ్ అంటే ఏం చేస్తుందంటే అది నార్మల్ మంచి బ్యాక్టీరియా. అందులో ఎప్పుడైతే మంచి బ్యాక్టీరియా పెరుగుతూ ఉంటుందో బాడీలో, సార్ హానికరమైన బ్యాక్టీరియాలు ఇన్వైట్ చేయడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి అండ్ వాటి పాపులేషన్ కూడా తక్కువ కంట్రోల్ అయ్యి ఉంటుంది. అండ్ నార్మల్ బ్యాక్టీరియా యూజువల్లీ గ్యాసెస్ తక్కువ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. అండ్ ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ డైజెషన్. కొన్ని అరగని పదార్థాలు కూడా అవి డైజెషన్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఇది ఓన్లీ ఈ కర్డ్ యోగర్టే కాదు, దే ఆర్ నెంబర్ ఆఫ్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ విచ్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ ది కోలాన్. మనం తీసుకునే ఏ ఫర్మెంటెడ్ ఫుడ్స్ కూడా చాలా ఫర్మెంటెడ్, కర్డ్ కానీ యోగర్ట్ కానివ్వండి, ఈవెన్ మనం చేసుకునే రైస్ అండ్ దోస్ ఆర్ ఆల్సో ఫర్మెంటెడ్ బ్యాటర్. సో దీస్ ఆల్ హ్యావ్ ఏ వెరీ గుడ్ బ్యాక్టీరియా ఇన్ దెమ్. డాక్టర్ గారు, తర్వాత ప్రేగుల తర్వాత లివర్ చాలా చాలా కీలకం, బాడీలో చాలా ముఖ్యమైన పార్ట్. అంటే ఈ లివర్కి సంబంధించి లివర్ని హెల్తీగా ఉంచుకోవాలంటే ఏం చేస్తే బెటర్ అంటారు? అండ్ చాలామంది ఆల్కహాల్ రెగ్యులర్గా తాగుతూ ఉంటారు, వీళ్ళకి లివర్ ప్రాబ్లం వస్తుంది అంటారు. అసలు లివర్ ప్రాబ్లం వచ్చినట్టు మనకు ఎట్లా తెలుస్తుంది? సో లివర్ పని ఏంటంటే బైల్ ప్రొడ్యూస్ చేయటం. ఓకే, బైల్ ఎందుకు ఉపయోగపడుతుందంటే మనకి ఫ్యాట్ని డైజెస్ట్ చేసుకోవడానికి ఉపయోగపడేది, దాన్ని బైల్ అంటాం. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇట్ హ్యాస్ మల్టిపుల్, లివర్ అనేది ప్రోటీన్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది, బాడీలోకి సంబంధించిన రక్తం గడ్డ కట్టడానికి అట్లాగే పల్చగా ఉంటాయి, అంటే దాన్ని కంటిన్యూస్గా ఒక లిక్విడ్ స్టేట్లోనే ఉంచడానికి మనకి బాడీలో వన్ ఆఫ్ ది మెయిన్ ఆర్గన్ లివర్. దాని పని ఏంటంటే ఒకటి బైల్ ప్రొడ్యూస్ చేయటము. ఆ బైల్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే మన ఒంట్లో మనం తీసుకునే ఫ్యాట్ని డైజెస్ట్ చేయడానికి ఉపయోగపడే ఆర్గన్. నెక్స్ట్ అది కాకుండా లివర్కి హ్యాస్ మెనీ అదర్ ఫంక్షన్స్ ఆల్సో, అంటే ఒంట్లో ప్రోటీన్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది, అట్లాగనే రక్తాన్ని ఒక కంటిన్యూస్ స్టేట్ ఆఫ్ లిక్విడ్లో ఉంచుతుంది, అంటే అటు గడ్డ కట్టనివ్వకుండా ఇట్లా మరీ పలచబడినివ్వకుండా దాన్ని స్టేట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అండ్ ఫుడ్లో ఉన్న టాక్సిటీని అది అబ్జర్వ్ చేసుకొని ఎక్స్క్రీట్ చేసేస్తుంది. సో ఇది మెయిన్ లివర్ ఫంక్షన్. అలాంటి లివర్కి కొన్ని పదార్థాలు హానికరం, ఎస్పెషల్లీ అందులో మనం ఐడెంటిఫై చేసింది అందరికీ తెలిసింది ఆల్కహాల్. సో ఆల్కహాల్ అనేది, బట్ అదే అడిగాను నేను, డైలీ ఒక పెగ్ తాగే వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలామందిని చూస్తూ ఉంటాం, వాళ్ళకి ఖచ్చితంగా ఫ్యూచర్లో లివర్కి సంబంధించి ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుందా? నేను కొంతమంది చెప్పింది చూసింది ఏంటంటే, కొంతమంది చెప్తున్నారు ఒక పెగ్ తీసుకుంటే ఏమవ్వదు, లేదా 2 పెగ్గులు తీసుకుంటే ఏమవ్వదు అని చాలా కొన్ని పేపర్లు కూడా ప్రొడ్యూస్ చేశారు, కొన్ని రిలేటెడ్ ఆర్టికల్స్ చూశారు. బట్ నేను చూసిన మా అనుభవం మీద, మా ఎక్స్పీరియన్స్ మీద ఏంటంటే, కొంతమందికి రోజు 1 లీటర్ ఆల్కహాల్ తీసుకున్నా కూడా ఏమవని వాళ్ళు ఉన్నారు. కొంతమంది సింగిల్ పెగ్ తీసుకున్నా కూడా ప్రాబ్లం వచ్చింది, సివియర్ డ్యామేజ్ అయిపోయి లివర్ ఫెయిల్ అయ్యే పరిస్థితికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఖచ్చితంగా ఒక పెగ్ తీసుకుంటే మంచిది అని చెప్పే పద్ధతి అయితే అది నేను తప్పుగా భావిస్తున్నాను. అండ్ అది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎన్కరేజబుల్. సో 1 పెగ్ తీసుకుంటే ఏం పర్లేదు, బాగోదా అనే గ్యారంటీ ఎక్కడా లేదు. అంటే ఇదంతా వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి అలా వస్తుంది. డెఫినెట్లీ కొంతమంది జెనెటికల్గా స్ట్రాంగ్ అయి ఉండొచ్చు, కొంతమంది లివర్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అయి ఉండొచ్చు, కొంతమంది మే నాట్ సర్వైవ్. సో అందుకని ఐ పర్సనల్లీ ఐ డోంట్ ప్రిఫర్ ఆల్కహాల్.
ఐ డోంట్ ఇట్లా ఒక పెగ్ తాగటం అనో లేకపోతే హాఫ్ పెగ్ తాగితే మంచిది ఏం కాదని చెప్పడానికి అయితే ఎటువంటిది లేదు. ఎస్ సార్. అండ్ సార్ లివర్ని ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వస్తే కనుక వేరే వాళ్ళు లివర్ తీసి పెట్టినప్పుడు లివర్ ఎదుగుతుంది అంటారు, ఒక చిన్న ముక్క తీసి పెడతారు అంటూ ఉంటారు, జనరల్గా రెగ్యులర్గా వింటూ ఉంటాం లివర్ సర్జరీస్కి సంబంధించి. ఈజ్ ఇట్ రైట్ సార్? అది కరెక్టేనా? ఎస్ ట్రూ. లివర్ హ్యాస్ ఎ వన్ స్పెసిఫిక్ ప్రాపర్టీ. అది దానంతరికి మళ్ళీ తిరిగి పెరిగే అవకాశాలు ఉంటాయి. సో ఎస్పెషల్లీ ఆ ప్రాపర్టీని మనం ఉపయోగించుకుంటున్నాం. ఎప్పుడైతే లివర్ కంప్లీట్గా మనకి ఒక మనిషికి పాడైపోతుందో వేరే కారణం ఏదైనా ఇవ్వండి, అది ఆల్కహాల్ అవ్వనివ్వండి, లేదంటే డ్రగ్స్ వల్ల అవనివ్వండి, లేదంటే ఇంకా క్యాన్సర్స్ వల్ల అవనివ్వండి, ఏమైనా మనిషికి కంప్లీట్గా లివర్ తీసేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇంకొక లివర్లో అట్లీస్ట్ ఒక 30% 40% హాఫ్ లివర్ దాన్ని తీసుకొని మన బాడీ అతనికి ఇస్తే అది తిరిగి మళ్ళీ కంప్లీట్గా పెరిగే అవకాశాలు. అంటే ఇప్పుడు తీసుకున్న అతనికి అంటే సర్జరీ చేయించుకున్న ఇద్దరికి పెరుగుతుంది. ఇచ్చిన అతనికి పెరుగుతుంది, అట్లాగే తీసుకున్న అతనికి పెరుగుతుంది. నో ఇష్యూ. సో లివర్ మీన్స్ నథింగ్ బట్ ఏ ఫిల్టర్, అంతే కదా సార్? మ్యాక్సిమం దాన్ని ఫిల్టర్గానే భావించారు. ఫిల్టర్ ఆల్ ది టాక్సిన్స్. ఎస్ సార్. సార్ జనరల్గా ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటాం, ఇంకా ఏమైనా మోషన్ అయినా గబుక్కుని ఎక్కువగా అవుతున్నాయంటే గబుక్కుని ట్యాబ్లెట్ వేసుకుంటాం. హెడేక్ వస్తుంది ట్యాబ్లెట్, బాడీ పెయిన్స్ ఏదో తగిలింది బాగా నొప్పిగా ఉంది పెయిన్ కిల్లర్ వేసుకుంటాం. ఇలాంటివన్నీ కూడా లివర్ని ఏమైనా డ్యామేజ్ చేసే అవకాశాలు ఉంటాయా? చిన్న డోసులు యూజువల్లీ డ్యామేజ్ చేయవు. మన మార్కెట్లోకి వచ్చే నెంబర్ ఆఫ్ మెడికేషన్స్ ఈ అన్ని సేఫ్టీ ప్రొఫైల్స్ దాటుకొనే వస్తుంటాయి, అంతే కదా సార్? అండ్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసే డోసెస్ కూడా దానికి అనువుగానే ఉంటాయి. అంటే ఒక పేషెంట్కి ఇదిగో ఎంత డోస్ అయితే ఇవ్వగలమో అంత డోస్ మాత్రమే ఇస్తాం, వాళ్ళ అన్ని క్యాలిక్యులేషన్ చేసుకొని. ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే ఓవర్ ది కౌంటర్ మెడిసిన్, అంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు దాన్ని తీసుకున్న సొంత మెడిసిన్ ఆర్ అన్ప్రిస్క్రైబ్డ్ ఉన్నప్పుడు లివర్ డ్యామేజ్ ఓవర్ డోసేజ్ అయినప్పుడు డెఫినెట్గా లివర్ కొంత డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ ఇందులో కూడా కొన్ని హెర్బల్, ఎస్పెషల్లీ మేము చూస్తున్న వాళ్ళు హెర్బల్ ప్రోడక్ట్స్ అవి లివర్ డ్యామేజ్ చేసిన ఎక్కువగా చూస్తూ ఉన్నాం మేము. ఎస్ సార్. డాక్టర్ గారు మరో ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే జనరల్ కండిషన్లో చాలామంది అంటే ఒక పర్టికులర్ ఏజ్ దాటిన వాళ్ళు కావచ్చు, చిన్న వయసులో వాళ్ళు కావచ్చు, మీరు చెప్తున్నట్టు రెగ్యులర్ మెడికేషన్లో ఉంటారు వాళ్ళు. అంటే రెగ్యులర్గా వాళ్ళు ట్యాబ్లెట్ వేసుకోవాలి, జస్ట్ లైక్ డయాబెటీస్ అండ్ బ్లడ్ ప్రెషర్, బీపీ, వీళ్ళందరూ చాలా వాటికి వాళ్ళు రెగ్యులర్గా వాడుతూ ఉండాలి. లేదా సే హార్ట్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లం రావచ్చు, వాళ్ళు స్టెంట్ వేయించుకోవచ్చు, లేదా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకునే వాళ్ళు అయి ఉండొచ్చు, వాళ్ళు రెగ్యులర్ మెడికేషన్లో ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి ఏమైనా లివర్కి ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుందా రెగ్యులర్ మెడిసిన్స్ వల్ల? సో మళ్ళీ అదే చెప్తాను, ఎందుకంటే ఇవన్నీ మార్కెట్లోకి వచ్చినాయి అంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ అండ్ సేఫ్టీ ప్రొఫైల్ అన్ని చూసుకునే లోపల. సో ఒక డ్రగ్ మనకు వాడుతున్నామంటే ఫర్ సపోజ్ టేక్ ఇట్ యాజ్ ఏ యాస్పిరిన్ అనుకోండి, రక్తం టాబ్లెట్. సో గుండెపోటు వచ్చిన వాళ్ళలో కానీ లేదంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళని ఇది ఆల్మోస్ట్ లైఫ్ లాంగ్ వాడుకోవాల్సిన మెడికేషన్. మెనీ ఆఫ్ ది టైమ్స్ వీ డోంట్ హ్యావ్ ఏ ఆల్టర్నేటివ్. బెటర్ ఆల్టర్నేటివ్ అయితే ఇంతవరకు వచ్చిందని అనుకోవట్లేదు. సో ఇలాంటి వాడుతున్నప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్స్ ఆల్రెడీ నోట్ చేసుకున్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇది 100 మంది వాడుతుంటే ఒక 5% పీపుల్లోనో ఓ 10% పీపుల్లోనో వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ ఒక డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు ఆబ్వియస్లీ ఆ సైడ్ ఎఫెక్ట్స్ని చెప్తుంటాం. అండ్ రెగ్యులర్లీ అతను డాక్టర్తో ఫాలో అయినప్పుడు ఆ సైడ్ ఎఫెక్ట్స్ కూడా అతను ఐడెంటిఫై చేసుకుంటారు. మెయిన్గా బ్లీడింగ్, ఎక్సెస్ బ్లీడింగ్ అవటం అవనివ్వండి, లేదంటే పొట్టలో యాసిడిటీ మంట అవనివ్వండి, ఇవన్నీ వస్తుంటాయి. అలా అని లివర్ హార్మ్ చేయవు ఖచ్చితంగా అంటే ఏం లేవు. కొన్ని మెడికేషన్స్ లివర్ హార్మ్ చేసే అవకాశాలు ఉంటాయి. బట్ అవన్నీ ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేయటం అంటే అది డాక్టర్ ద్వారానే అవుతుంది. అది డాక్టర్ ఐడెంటిఫై చేసినప్పుడు దాని తాలూకు ఆల్టర్నేటివ్ అనేది చేసుకోవాలి. ఏదైనా మందు డోస్ తగ్గించడము లేదా దానికి ఆల్టర్నేటివ్ మెడికేషన్ వాడుకోవటము ఇది చేసుకోవడం ఉంది. డాక్టర్ గారు జనరల్గా చాలా వరకు ఏదైనా ఒక ప్రాబ్లంతో మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మొత్తం ప్రిస్క్రిప్షన్లో ఒక 4-5 వెరైటీలు రాసేసాక ఖచ్చితంగా దాన్ని ఏమంటారు ప్యాన్-డి లేకపోతే ప్యాన్కి సంబంధించినటువంటి ట్యాబ్లెట్ ఒకటి రాసి ఇది ఈ 5 రోజులు ఈ కోర్సుతో పాటు ఎర్లీ మార్నింగ్ వేసుకోండి అని ఇస్తూ ఉంటారు.
దీని వెనక ఉన్న నిజమేంటి? ఎందుకని ఖచ్చితంగా ఆ ట్యాబ్లెట్స్తో పాటు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకుండా ట్యాబ్లెట్ వేసుకోవాల్సి వస్తుంది? అన్ని మెడిసిన్స్కి అవసరం లేదు, కానీ కొన్ని పెక్యులియర్ మెడిసిన్స్ వాడే, అంటే మీరు చెప్తున్నా ఇందాక కొన్ని అవునండి. మెడిసిన్స్కి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎస్పెషల్లీ యాంటీబయాటిక్స్ అవనివ్వండి, యాస్పిరిన్ అవనివ్వండి, వీటికి కొంచెం స్టమక్ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశాలు ఉంటాయి. అందుకని ఖచ్చితంగా వేసుకోవాలి. సో ఖచ్చితంగా దాంతోపాటు వీల్ ప్రిస్క్రైబ్ ది యాంటీబయాటిక్. అట్లానే ఏ మల్టీవిటమిన్తో పాటు ప్యాంటాపో లేదంటే ఇంకేదన్నా అవసరం లేదు. ఎస్ సార్. డాక్టర్ గారు లివర్ ఆ ప్రిస్క్రైబ్ చేసి ఇంకోటి, ఆ ప్రిస్క్రైబ్ చేసింది మేము 5 days or 10 days అంత కొంతమంది దాన్ని లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తూ ఉంటారు. దిస్ ఈస్ అ బ్యాడ్ హ్యాబిట్ విచ్ హ్యాస్ టు బి బ్రేక్. షూర్ సార్. లివర్ గురించి చాలా చక్కగా చెప్పారు, మొత్తం సమస్యలు అలాగే పరిష్కారాలు. అండ్ ప్యాంక్రియాస్ విధి ఏమిటి, అసలు ఏం చేస్తుంది ప్యాంక్రియాస్? చాలామంది ప్యాంక్రియాస్ని తీసేసినా పర్వాలేదు బాడీలోంచి అంటారు. ఈజ్ ఇట్ రైట్ సార్? అంటే ప్యాంక్రియాస్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏమిటి అసలు? సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టే చిన్న పేగుకి ఒకసారి ఫుడ్ ఎంటర్ అయిన తర్వాత డైజెషన్, అందులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి. వీటిని అన్నిటినీ డైజెస్ట్ చేసి ఆ పార్టికల్స్ని అబ్జర్వ్ చేసుకోవాలనుకుంటే మనకి దాని తగ్గట్టు డైజెస్టివ్ జ్యూస్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అది ప్రొడ్యూస్ చేసే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆర్గన్ ప్యాంక్రియాస్. దానిలో ఎమైలేజ్ అని, లైపేజ్ అని చెప్పేసి ఇవన్నీ ఆ పర్టికులర్ ఫుడ్ని డైజెస్ట్ చేసి అబ్జర్వ్ చేసుకునే ఎంజైమ్స్ అనేవి ఉంటాయి. సో మీరు ప్యాంక్రియాస్ కంప్లీట్గా తీసేస్తే పర్సన్ ఇస్ నాట్ సర్వైవబుల్. కంప్లీట్గా తీసేస్తే. సో అట్లీస్ట్ ఎంతో కొంత ప్యాంక్రియాస్ ఉంటే పేషెంట్ ఈజ్ లైబుల్ టు సర్వైవ్. ఓకే. అండ్ అట్లాగనే ప్యాంక్రియాస్ డ్యామేజ్, ఎట్లాగైతే లివర్ని ఆల్కహాల్ డ్యామేజ్ చేస్తుందో అది ప్యాంక్రియాస్ని కూడా డ్యామేజ్ చేస్తుంది. సో మేము చేసిన మా ఎక్స్పీరియన్స్లో ఒక పెక్యులియర్ పాయింట్ ఆర్ ఫ్యాక్ట్ కనపడేది ఏంటంటే, కొంచెం పావర్టీ ఆర్ పూర్ పాపులేషన్లో ఆల్కహాల్ ఎఫెక్ట్స్ ప్యాంక్రియాస్. అండ్ లివర్ మీద కూడా అడల్ట్స్ కొంచెం రిచర్ పీపుల్ ఆర్ బెటర్ పీపుల్లో వాళ్ళల్లో లివర్ ఎఫెక్టివ్ చేస్తుంది. సో దీనివల్ల బేసిస్ ఎక్కడ వస్తుంది అని చూసుకుంటే ఆల్కహాల్ ప్లస్ పూర్ డైట్ కూడా తీసుకుంటే ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ది pancreas also, not only liver. Yes. Find the majority of chronic pancreatitis we see in underprivileged population only. Okay sir, అర్థమైంది. The reason being this one, వాళ్ళు తాగుతారు ప్లస్ సరైన ఆహారం తీసుకోరు. ఓకే. సో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ప్యాంక్రియాస్ సమస్యలు. సో ఆ ప్యాంక్రియాస్ అనేవి డ్యామేజ్ అయ్యింది లేదా ఎట్లా తెలుసుకోవాలనుకుంటే సేమ్, ఎప్పుడైతే దాని ఫంక్షన్ తగ్గిందో మనం తీసుకున్న ఆ ఫ్యాట్ కానివ్వండి, ప్రోటీన్స్ కానీ పూర్తిగా డైజెస్ట్ అవ్వవు. ఓకే. పూర్తిగా డైజెస్ట్ అవ్వనప్పుడు ఏమవుతుంటుంది, ఒకటి గ్యాసెస్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఆ గ్యాసెస్ ఇండైజెస్టెడ్ పార్టికల్ కింద వరకు వెళ్ళినప్పుడు మోషన్ ఎట్లా అవుతుంటే బల్కీగా, నురుగుగా, స్టియటోరియా అంటుంది. ఓకే. సో అట్లా ఇది చూసి గ్రహించాలి. సో డైజెస్ట్ అవ్వని ఫ్యాట్ నీళ్ళల్లో అట్లానే పడింది అనుకోండి, నీళ్ళల్లో కమోడ్లో కానీ దానిలో కానీ తేలుతుంది. ఓకే అండి. సో ఒక తాగే వ్యక్తి లేదా నాకు ప్యాంక్రియాస్ సరిగ్గా పని చేయట్లేదని భావిస్తుంటే సేమ్ మోషన్ చూసుకున్నప్పుడు నీళ్ళలో తేలుతూ ఉంటుంది. నురుగు వచ్చే మోషన్ నీళ్ళు తేలుతూ ఉంటుంది. ద రీజన్ బీయింగ్ ఫ్యాట్ యాజ్ ఇట్ ఈస్ అన్డైజెస్టెడ్గా కిందకు వచ్చేసింది. సో అంటే ఖచ్చితంగా మలం తేలింది అంటే కనుక అతనికి ప్యాంక్రియాస్ ఫ్యాట్ అనేది ప్యాంక్రియాస్ ప్రాబ్లం చెప్పలేం, కానీ ఫ్యాట్ అనేది డైజెస్ట్ అవ్వకుండా యాజ్ ఇట్ ఈస్గా కిందకు వచ్చేస్తుంది. అండ్ ద మేజర్ రీజన్ విల్ బి ది ప్యాంక్రియాస్. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. డాక్టర్ గారు జనరల్గా సరే మూడింటికి సంబంధించి ప్రాబ్లం ఎలా వస్తుంది, దానికి ఏ స్థాయిలో ట్రీట్ చేస్తారు, అలాగే సర్జరీ కూడా ఎప్పుడు వెళ్ళాల్సి వస్తుంది, ఇవన్నీ చాలా చక్కగా వివరించారు సార్. జనరల్గా గ్యాస్ట్రిక్ సమస్యలు పెద్దలకే కాకుండా పిల్లలకు కూడా వస్తాయా? మంత్స్ బేబీస్ దగ్గర నుంచి కూడా మీరు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా చూసిన సందర్భాలు ఉన్నాయా? జనరల్ కండిషన్ చూస్తుంటాం. వన్స్ ఫ్రమ్ ది బర్త్ ఇట్ సెల్ఫ్ కూడా చిన్నపిల్లల ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి సార్. ఎవరికి రావనే కాదు, బట్ ఏ ఏజ్ వాళ్ళకి ఆ ఏజ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. సో అవి మెజారిటీ ఆఫ్ థింగ్ చిన్న సొల్యూషన్స్తో ట్రీట్ అయ్యే ఉంటాయి. కొన్ని సర్జరీస్ వరకు కూడా వెళ్తుంటాయి. సార్. అండ్ సార్ మోర్ ఓవర్ కేసెస్లో చూస్తే కనుక
జనరల్ కండిషన్లో అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికైతే మాత్రం గ్యాస్ట్రిక్ సమస్య వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. అండ్ ముఖ్యంగా వారసత్వంగా అంటే హెరిడిటరీ పరంగా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్కి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే వీళ్ళకి కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఏమైనా ఉంటుందా? కొన్ని సమస్యలు అలా రన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎస్పెషల్లీ మనం తీసుకుంటే క్యాన్సర్, ఎస్ సార్, అది కొలాన్ క్యాన్సర్ ఇవ్వనివ్వండి లేకపోతే స్టమక్ క్యాన్సర్ ఇవ్వనివ్వండి, వాళ్ళల్లో వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఎవరన్నా ఫ్యామిలీలో ఎస్పెషల్లీ ఈ క్యాన్సర్స్తో చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి స్క్రీనింగ్ ఎర్లీ స్టేజ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఫర్ సపోజ్ ఎవరన్నా ఇంట్లో వాళ్ళు వాళ్ళ నియర్ రిలేటివ్స్ ఎస్పెషల్లీ ఫాదర్ కానీ మదర్ కానీ సిబ్లింగ్స్ అంటే అన్న తమ్ముళ్ళుగా అక్క చెల్లె కానీ ఒక ఏజ్లో వాళ్ళకి క్యాన్సర్ డిటెక్ట్ అయింది అనుకుంటే వాళ్ళ ఇమ్మీడియట్ రిలేటివ్స్ అంటే ఎవరైతే చూపించుకోవాలనుకుంటున్నారో ఫర్ సపోజ్ 45 years టైంలో డిటెక్ట్ అయింది కొలాన్ క్యాన్సర్, ఇతనికి ఒక 10 years ముందు నుంచే మనం స్క్రీనింగ్ మొదలు పెట్టాలి వాళ్ళ పిల్లలకి. ఎందుకంటే ఒక సెల్ స్టార్ట్ అయ్యి క్యాన్సర్గా మారటానికి ఇట్ టేక్స్ అట్లీస్ట్ 5 years to 10 years టైం. సో మనకి ఎర్లీ మొదట్లోనే గుర్తించుకోవాలి. సో జెనెటికల్గా ఒక ఫ్యామిలీ రన్ అవుతుందంటే ఎర్లీగానే మన స్క్రీనింగ్ దాని తగ్గట్టు స్క్రీనింగ్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్. సో ఎర్లీ స్టేజ్ డిటెక్ట్ చేస్తే దాన్ని ఎర్లీగా క్యూర్ చేసే స్థాయికి ఉంటుంది. ఎస్ సార్. సార్ జనరల్గా మీరు ఇంటేక్ తీసుకున్న దగ్గర నుంచి బయటకు వెళ్ళేంత వరకు కూడా ప్రతిదీ చెప్తున్నారు. సో కాన్స్టిపేషన్ గురించి మాట్లాడుకుంటే అంటే మలబద్ధకం గురించి మాట్లాడుకుంటే కనుక మలబద్ధకం అసలు ఎందుకు ఏర్పడుతుంది? పర్టికులర్ ఏజ్ ఏమైనా ఉంటుందా దానికి, లేకపోతే ఏజ్ వాళ్ళకైనా సరే ఈ సమస్య వస్తుందా? అండ్ ఈ మలబద్ధకం ఏర్పడడం కూడా గ్యాస్ట్రిక్ సంబంధించిన సమస్యగానే ట్రీట్ చేస్తారా? మలబద్ధకం అంటే యూజువల్గా మెజారిటీ ఆఫ్ పాపులేషన్ వీ సీ ఇట్ ఈస్ అబౌవ్ 50 ఓన్లీ. ఎస్ సార్. అట్లా అని మిగతా ఏజెస్లో రాదు అని కాదు. ఫ్రమ్ 10 years ఆఫ్ నాట్ ఓన్లీ 10 years, ఈవెన్ ఫ్రమ్ ది బర్త్ టైమ్ ఇట్ సెల్ఫ్ ఆల్సో కాన్స్టిపేషన్ ఉండే అవకాశాలు ఉంటాయి. దట్ ఈస్ వాట్ వీ కాల్ ఎస్ జువెనైల్ కాన్స్టిపేషన్. సో వాళ్ళలో ఫ్రమ్ ది బర్త్ ఇట్ సెల్ఫ్ ఒక్కోసారి కాన్స్టిపేషన్ ఉండే అవకాశం. సో వాటి తాలూకా వచ్చే కారణాలు వేరు, ముసలి వాళ్ళ అంటే ఏజ్ రిలేటెడ్గా వచ్చేదానికి కారణాలు వేరు. ఏజ్ రిలేటెడ్గా వచ్చే కారణాలు ఏంటంటే చెప్పాను, పేగు అనేది మజిల్ ట్యూబ్ లాంటిది. అవునండి. సో మనకి బయట మజిల్ ఎట్లా ఏజ్ పెరిగిన కొద్ది వీక్ దాని టోన్ కోల్పోతుందో 60+ దాటిన వాళ్ళకి వాళ్ళ టోన్ అనేది మజిల్ టోన్ ఆటోమేటిక్గా కోల్పోతుంది. సో ఇంతకుముందు చేసినంత యాక్టివిటీ దానికి ఉండదు. దానికని ఆ ఏజ్ రిలేటెడ్గా కాన్స్టిపేషన్ వస్తుంది. బట్ చిల్డ్రన్స్లో అట్లా కాదు. చిల్డ్రన్స్ ఇట్ కుడ్ బి సమ్ నర్వ్ ప్రాబ్లం కానీ లేదంటే ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కానీ ఆర్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే టాయిలెట్ ట్రైనింగ్ అంటే రెగ్యులర్గా చెప్పాను సర్కిల్ ఒక ట్రైనింగ్కి అలవాటు పడితే టాయిలెట్ ట్రైనింగ్ అంటారు దాన్ని. దానికి అలవాటు పడితే హీ విల్ గో డైలీ. బట్ ఎప్పుడైతే అది సరిగ్గా ఉండదో దే లీడ్ టు ప్రాబ్లమ్స్ అండ్ కాన్స్టిపేషన్. అది సరిగ్గా రాకపోవటం ఇవ్వనివ్వండి, డైలీ వచ్చి సరిగ్గా రాకపోవటం అనివ్వండి, లేదా కొంతమంది 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి పెద్దవాళ్ళు వయసు పెరిగిన కొద్ది వారానికి ఒకసారి రావటము ఈ ప్రాబ్లంగా మారుతుంది. వీళ్ళలో మీరు బిహేవియరల్ ప్రాబ్లం ఎందుకని అంటున్నామంటే వాళ్ళు వారానికి ఒకసారి పోతున్నా కూడా వాళ్ళకి ఎటువంటి సమస్య ఉండదు. చూశాను పెద్దవాళ్ళని. బట్ కొంతమంది మాత్రం అందులోకి సమస్యగా మారే అవకాశాలు ఉంటాయి. ఓకే సార్. ఉంటాయి. సో అందుకని మ్యాక్సిమం కాన్స్టిపేషన్ లేకుండా చూసుకుంటూ ఉండాలి ఫుడ్ హ్యాబిట్స్లో కానీ వాటిలో కానీ వీటిలో కానీ. అండ్ డాక్టర్ గారు నవ్వే డేస్ బయట అంటే ఇంట్లో వంటలు చేయడం చాలా వరకు తగ్గించేస్తారేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. అంటే బయట ఫుడ్ తినడం బాగా అలవాటు పడిపోయారు జనాలు. మరి ఈ నేపథ్యంలో చాలా ఫ్యామిలీస్లో వారంలో ఒక 5-6 రోజులు చికెన్లు మటన్లు ఫిష్లు అంటే నాన్ వెజ్ బాగా తింటున్న వాళ్ళని చూస్తూ ఉంటాం మనం. సో ఇలాంటి వాళ్ళకి ఫ్యూచర్లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుందా? నాన్ వెజ్ ఎక్కువగా తినేవాళ్ళు నాన్ వెజ్ దాన్ని నాన్ వెజ్ మీద అని చెప్పం కానీ సో దెర్ ఆర్ కంట్రీస్ ఫర్ సపోజ్ ఫర్ వెస్టర్న్ కంట్రీస్ తీసుకోండి, దేర్ డైట్ ఈస్ ప్రిడామినెంట్లీ నాన్ వెజిటేరియన్. అవునండి. అది తప్ప ఇంకేముండదు వాళ్ళకి. సో హౌ డస్ ఇట్ మ్యాటర్ విత్ సౌత్ ఇండియన్? సో మనమైనా సేమ్ అదే నాన్ వెజిటేరియన్ డైట్ తీసుకుంటాం. బట్ ది ప్రాబ్లమ్ లైస్ నాట్ ఇన్ నాన్ వెజ్ ఆర్ వెజ్, ది అసోసియేటెడ్ స్పైసెస్ ఆర్ అన్హెల్దీ ఆయిల్స్ వి యూజింగ్ అలాంగ్. అవి ప్రమాదం. ఓకే అండి. సో ఇట్ ఈస్ వెజ్ ఆర్ నాన్ వెజ్ ఇట్ డజంట్ మ్యాటర్. సో దాంతో వాడే పార్టికల్ అంటే అదర్ ప్రోడక్ట్స్ ఎటువంటి వాడుతున్నాం అనేది మెయిన్ ఒకటి. రెండోది
టైప్ ఆఫ్ కుకింగ్. సో టైప్ ఆఫ్ కుకింగ్ ఆల్సో మ్యాటర్. టూ మచ్ స్మోక్డ్ ఫుడ్స్, టూ మచ్ మరీ వేడి చేసినవి, లేదా స్టోర్డ్ ఫుడ్స్. కొంతమంది అంటే ఇంట్లో చేసుకున్నట్టు హోటల్స్లో ఉండదు, దే మే యూజ్ స్టోర్డ్ ఫుడ్స్. మటన్ ఈరోజు ఫ్రెష్గా షాప్ నుంచి తీసుకొచ్చింది కుక్ చేసి ఉండకపోవచ్చు, అది వారం నుంచి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసింది అయి ఉండొచ్చు. సో దీస్ ఆర్ ది ప్రాబ్లమ్స్. అది మనకి తెలియదు. అవునండి. సో ఆబ్వియస్లీ దట్ ఆర్ ది వన్ విచ్ కాజెస్ ది ప్రాబ్లమ్. స్టోర్డ్ ఫుడ్స్, డీప్లీ స్మోక్డ్ ఫ్రూట్స్ అండ్ అన్హెల్దీ అసోసియేటెడ్ పార్టికల్స్ యూజింగ్ ది విత్ ఇన్ ది ఫుడ్స్. ఎస్ డాక్టర్ గారు, జనరల్గా వెజిటేరియన్స్ అండ్ నాన్ వెజిటేరియన్స్ వీళ్ళల్లో ఎవరికి ఎక్కువగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది? అలా ఏమైనా గమనించారా ఎప్పుడైనా? అది చేయడానికి ఇప్పటికి చాలామంది చూస్తున్నారు కానీ స్టడీస్ నడుస్తూ ఉన్నాయి. బట్ యాజ్ ఫార్ యాజ్ కన్సర్న్ వెజిటేరియన్ ఆర్ నాన్ వెజ్ వీళ్ళకి ఎక్కువ వీళ్ళకి తక్కువ అనేది ఏం లేదు. యాజ్ ఆఫ్ నో అయితే ఏం లేదు. ఎస్ సార్. డాక్టర్ గారు, చాలామందిని చూస్తూ ఉంటాం, అందరిలో ఉండగా కూడా పాపం వాళ్ళ బిహేవియర్ ఎలా ఉన్నా త్రేన్పులు గట్టిగా తేంచేస్తూ ఉంటారు, సౌండ్స్తో వస్తూ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ కింద నుంచి గాలి వెళ్ళడం కూడా విపరీతంగా జరుగుతూ ఉంటుంది చాలామందికి. సో ఈ రెండు సిమ్టమ్స్ కూడా ఖచ్చితంగా గ్యాస్ట్రో ఎంట్రాలజీకి సంబంధించిన సమస్యలే అనుకోవచ్చా? గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వాళ్ళకి ఇలాగే జరుగుతుంది? రెండు ఖచ్చితంగా గ్యాస్ట్రో సమస్యలే. ఒకటేమో పైన పేగులకు సంబంధించిన సమస్య. ఎక్కువ తేన్పులు వస్తున్నాయి అంటే యూజువల్లీ 90% అది పైన పేగులకు సంబంధించి, అంటే ఈసోఫాగస్ కానీ స్టమక్ కానీ అందులో ఏ సమస్యలు ఉండే అవకాశాలు ఉంటాయి. అట్లాగనే కింద నుంచి ఎక్కువ గాలిపోతుంది అంటే ఎక్సెస్ ఫార్టింగ్ కానీ ఎక్సెస్ ప్రొడక్షన్ ఆఫ్ గ్యాస్ కానివ్వండి, కొలాన్లో ప్రాబ్లం అంటే ఎక్సెస్ బ్యాక్టీరియా అవనివ్వండి, ఎక్సెస్ ట్రాప్డ్ ఫీసెస్ అవనివ్వండి, వీటి వల్ల ఎక్సెస్గా గ్యాస్ ప్రొడ్యూస్ అయ్యి ఫార్టింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మనం ప్యాథాలజికల్ కాజ్ అంటే డిసీజ్ అనేది ఐడెంటిఫై చేసి దాన్ని రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. అవునండి. అండ్ డాక్టర్ గారు, జనరల్ కండిషన్లో చూస్తే కనుక ఒక పూట ఎప్పుడైనా పొరపాటున ఏ పార్టీకైనా వెళ్ళడం, లేకపోతే కాస్త బాగుంది కదా టేస్ట్ అని ఒక ముద్ద ఎక్కువ తినడం లాంటివి చేసినప్పుడు వెంటనే దానికి సబ్స్టిట్యూట్స్గా బయటకు వచ్చి ఒక సోడా తాగితే సెట్ అయిపోతుంది, అంత బరువు అనిపించదు అని సోడా తాగడం, లేదా ఈనో లాంటివి కానీ కొన్ని అటువంటి ప్రొడక్ట్స్ ఉపయోగించి కొంచెం తాగేయడం, మనకి ఎందుకు అడ్వర్టైజ్మెంట్లు కూడా చూస్తూ ఉంటాం. సో ఇలా తాగడం, ఇవన్నీ పర్వాలేదంటారా? అలా చేయొచ్చా? అంటే వాటి వల్ల ఉపశమనం ఉంటుందా? ఫ్యూచర్లో ఏం ప్రాబ్లం రాదా? వన్స్ ఇన్ ఏ వైల్ అకేషనల్ దిస్ డజంట్ మ్యాటర్. డైలీ అలవాటు. బట్ డైలీ అలవాటు లేదా క్రానిక్ అంటే అది నార్మల్ అని భావించడానికి వీలు. దేర్ ఇస్ సమ్ అండర్లయింగ్ ప్రాబ్లమ్, యూ హ్యావ్ టు ఫైండ్ ఇట్ అవుట్. ఎస్ సార్, డెఫినెట్లీ. అకేషనల్ వన్స్ ఇన్ ఏ వైల్ ఎప్పుడో ఒకసారి ఇట్ డజంట్ మ్యాటర్. జన్మానికి శివరాత్రి అంటారు, అలాగే అలా అయితే పర్వాలేదు. అండ్ డాక్టర్ గారు, ముఖ్యంగా ఒక మంచి హెల్దీ డైట్ అండ్ చాలా పర్టిక్యులర్గా ఉంటే కనుక గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏం రాకుండా ఉండొచ్చా? అండ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీకి సంబంధించి 15 ఏళ్ల పైబడి మీరు ఎంతోమందిని చూస్తున్నారు కాబట్టి అసలు మన డైట్ ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా ఉంటే గ్యాస్ట్రిక్ సమస్యలు మనకు రావు అనేది మనం చెప్పగలం అంటారు? ఖచ్చితంగా రెగ్యులర్ డైట్ పాలిస్తే మెజారిటీ ఆఫ్ సమస్యలు తగ్గుతాయి. అలానే ఖచ్చితంగా 100% రావని కాదు. సో డైట్ ఇది ప్రిస్క్రైబ్డ్ డైట్ అనేది ఏం లేదు. బట్ వీళ్ళంత వరకు అంటే వాళ్ళ సాంప్రదాయకంగా వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఏం తింటారో తినచ్చు. రెగ్యులర్గా ఎవ్రీ హ్యాన్ హ్యాస్ ఇట్స్ ఓన్ డైట్ ఫ్రమ్ ఏజెస్, ఇట్ హ్యాస్ టు బి ఫాలోడ్. బట్ తీసుకునేది లిమిటెడ్, పర్టికులర్ అమౌంట్ విత్ పర్టికులర్ టైం అండ్ అవాయిడింగ్ ది అన్నెసరీ ఫుడ్స్. మేజర్ జంక్ ఫుడ్స్, ఆల్కహాల్, హానికరమైనవి అవాయిడ్ చేయాలి. నార్మల్గా హాని లేనివి తీసుకుంటే బెటర్. డాక్టర్ గారు, జనరల్గా అల్సర్స్ అని వింటూ ఉంటాం, ఎసిడిటీ అని వింటూ ఉంటాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ అండి? ఎసిడిటీ అండ్ అల్సర్ సీరియస్ ప్రాబ్లంగా పరిణమించే అవకాశం ఉంటుందా? అంటే సర్జరీలు చేయించుకునే స్థాయి వరకు వచ్చే సమస్య ఉంటుందా ఈ రెండు కూడా? ఏంటి అసలు ఈ ఎసిడిటీ అనేది చాలా వేగ్ టర్మ్ అండి. యూజువల్లీ పేషెంట్ ఎసిడిటీ అంటే ఒకసారి గ్యాస్ ఎక్కువైనా ఎసిడిటీ అని అంటారు, ఒక్కొక్కసారి మంట ఎక్కువైనా ఎసిడ్ అంటారు. సో వాట్ వీ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ మంట వచ్చినప్పుడు ఏమైందంటే యూజువల్లీ ఎక్సెస్ ప్రొడక్షన్ ఆఫ్ యాసిడ్, డిస్పెప్సియా అంటాం. సో దానివల్ల యాసిడ్ కాన్సన్ట్రేషన్ పెరిగినప్పుడు యూజువల్ డెఫినెట్గా కొంత మంట అనేది ఉంటుంది. అది కారణాలు చాలా కారణాలు అన్నారు. ఇది మరీ టూ మచ్గా ప్రోగ్రెస్ అయినప్పుడు అల్సర్స్గా మ్యూకోజ్ అని డ్యామేజ్ చేసి అల్సర్స్గా ఫామ్ చేసే అవకాశాలు. నథింగ్ బట్ పుళ్ళు పడ్డా ఉంటారు. సో బయట చర్మం మీద పుళ్ళు ఎట్లా కనిపిస్తాయో ఇన్నర్గా లోపల స్టమక్ లో మ్యూకోజ్ అంటే లోపల వైపు కూడా పుండ్లు పడే అవకాశాలు ఉంటాయి. సో ఈ పుండ్లు ఎప్పుడు పడతాయో వాటి వల్ల
పెయిన్ కానీ ఎస్ మంట ఇంకా ఎక్కువ అవటం కానీ ఉంటాయి. దీని తాలూకు ఇనిషియల్ స్థాయిలో మెడిసిన్స్ అయితే సరిపోతుంటాయి. సరే. బట్ ఒక్కోసారి ఇవి కాంప్లికేషన్స్గా మారే అవకాశాలు ఉంటాయి. ఏంటంటే ఇంకా డీప్గా అయినప్పుడు బ్లీడింగ్ అవ్వటము, ఆ అల్సర్ అనేది ఒక్కోసారి కంప్లీట్గా ఆ పార్ట్ని క్లోజ్ చేసేయటం. అంటే అల్సర్స్ క్యాన్సర్స్గా మారేటువంటి అవకాశం కూడా ఉంటుందా? ఇది ఇంతకు ముందు అనుకునే వాళ్ళు అల్సర్స్ క్యాన్సర్స్గా మారుతాయి అని చెప్పేసి. బట్ రీసెంట్ స్టడీస్ చెప్పేది ఏంటంటే అల్సర్స్ క్యాన్సర్స్గా మారు, బట్ క్యాన్సర్సే ఇనిషియల్ స్టేజ్లో ఒక్కోసారి అల్సర్గా ప్రజెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎస్ ఎస్ సార్. సార్ జనరల్గా అంటే ప్రేక్షకులకి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక మంచి డైట్ అంటే గట్ హెల్త్కి సంబంధించి చాలా చక్కటి విషయాలు చెప్పారు మీరు. అండ్ దాదాపు జీర్ణ వ్యవస్థ గురించి చాలా ఎలా ఉండాలి, ఎలా ఉంటే బెటరు, ఎలాంటి సమస్యలు వస్తాయి, ఇవన్నీ కూడా చెప్పారు. అసలు మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ తర్వాత మన డైట్ కంట్రోల్ కానీ ఎలా ఉంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండొచ్చు లాస్ట్ బట్ నాట్ లీస్ట్. సో ఎవరిని ఖచ్చితంగా ఇదే డైట్ ఫాలో అవ్వండి, ఇదే డైట్ తీసుకోండి అని చెప్పడానికి ప్రిస్క్రైబ్ డైట్ ఎక్కడా లేదు. ఎవరు ప్రిస్క్రైబ్ చేయడానికి కూడా ఆస్కారం ఉండదు. బికాజ్ ఎవ్రీవన్ మన దేశంలో 26 రాష్ట్రాలు అంత ఉంటే ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్క తిండి విధానాలు, ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. సో ఎవ్రీవన్ విల్ ఫాలో దేర్ ఓన్ ఫుడ్ హ్యాబిట్స్. బట్ ఓన్లీ యాజ్ ఎ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ నేను చెప్పేది ఏంటంటే అవుట్ ఆఫ్ దీస్ ఫుడ్ హ్యాబిట్స్ రెగ్యులర్గా ఓ పర్టికులర్ టైం ఫాలో అవ్వండి. లిమిటెడ్, నాట్ టూ హెవీ ఫుడ్ ఒకేసారి తీసుకోకండి. తిన్న వెంటనే పడుకోకండి. అట్లీస్ట్ గివ్ ఏ గ్యాప్ ఆఫ్ 2 hours అండ్ డోంట్ ఈట్ ఇన్ ఏ వెరీ అబ్నార్మల్ టైమ్స్, వెరీ ఆడ్ టైమ్స్. నాట్ వెరీ లేట్ నైటో లేకపోతే వెరీ టూ మచ్ ఎర్లీ మార్నింగ్ అవి అవాయిడ్ చేయమని చెప్తాం. పర్టికులర్ టైం అయితే మెయింటైన్ చేయాలి, అండ్ అవాయిడ్ హార్మ్ఫుల్ ఫుడ్స్. ఆ హార్మ్ఫుల్ ఫుడ్స్లో ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు మసాలాస్ కానీ లేకపోతే ఆల్కహాల్ కానివ్వండి, జంక్ ఫుడ్ కానివ్వండి, టూ మచ్ సాల్టెడ్ ఫుడ్స్ ఆర్ టూ మచ్ కాన్సన్ట్రేటెడ్ షుగర్ ఫుడ్స్, ఇవన్నీ అవాయిడ్ చేయాల్సినవి, వీలైనంత వరకు అవాయిడ్ చేయాల్సినవి. ఓకే, తీసుకోవాల్సినవి ఏవి, ఎక్సెస్ తీసుకోవాల్సినవి ఏంటంటే ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ ఫ్రెష్ వెజిటేబుల్స్. ఓకే, అండ్ నార్మల్ మనం తీసుకునే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ ద రెగ్యులర్. సో మనం తీసుకునే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అన్నీ ఇంక్లూడ్ చేసుకునే డైట్ తీసుకోవాలి. అందులో కూడా నాట్ ఓన్లీ ఈ డైట్స్లో స్పెషల్ ఏంటంటే ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ ఫ్రెష్ వెజిటేబుల్స్ ఉండేలా రెగ్యులర్ డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎప్పుడో నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారి అట్లా కాకుండా డైలీ దీస్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ యువర్ డైట్. అవే డైట్ కాదు, ఓన్లీ ఇట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ యువర్ డైట్స్ అండ్ అవాయిడ్ ది హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ యాజ్ ఐ సెడ్. ఎస్, ఓవరాల్గా ఈ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే కనుక మంచిగా ఉంటుంది, గట్ హెల్త్ కూడా బాగుంటుంది. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.